ములుగు జిల్లా చెల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. చెల్పాక అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఘటనా ప్రాంతం చెల్పాక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ములుగు జిల్లా ఏటూరు నగర్ మండలం చెల్పాక దగ్గర ఇవాళ మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి చూస్తే మనం సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతం, చెల్పాక అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచి పోలీసులు ఇక్కడి నుంచి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. గ్రామస్తులు మాత్రం పూర్తిగా తనిఖీలు చేసి మీడియా ప్రతినిధులు కానీ ఎవరిని కూడా సంఘటనా స్థలానికి వెళ్ళనివ్వట్లేదు. ఈ ఉదయం 5:30 గంటల సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. దీనికి సంబంధించి మొత్తం ఈ వరంగల్ మన నర్సంపేట అలాగే ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు కీలకమైన నేత ఇతని దళం పూర్తిగా హతమైందిగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 7 మావోయిస్టులు ఉదయం జరిగినటువంటి ఎదుర్కాల్పుల వాళ్ళంతా కూడా చనిపోయారు. అయితే మరికొంతమంది మావోయిస్టులు కూడా తప్పించుకుపోయారన్న ప్రాంతంతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి మొత్తం ఎటు చూసినా కూడా విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ములుగు అలాగే వాజేడు, నర్సంపేట, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకుపోయి ఉంటారన్న దాంతో వాళ్ళంతా కూడా ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక గ్రేహెండ్స్ బలగాలు అడవుల్లో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక ప్రస్తుతం సంఘటనా స్థలంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఉన్నారు. ఆయన సంఘటనా స్థలంలోనే ఉండి మొత్తం ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మృతదేహాలను గుర్తించే పనులు ఉన్నారు. వీరంతా కూడా ఈ భద్రు అలాగే అతని దళం వీళ్ళు ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. మిగిలిన 6 ఏరియా కమాండరు అలాగే వీళ్ళంతా కూడా ఈ మావోయిస్ట్ కార్యకలాపాలు విస్తృతంగా పాల్గొంటున్నారు. ఆ గతంలో కూడా భద్రు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంటే పరస్పరం పోలీసులకు కూంబింగ్ దళాలకు ఎదురుపడిన సందర్భంలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఉదయం పక్కా సమాచారంతో పోలీసులు గ్రేహౌండ్ బలగాలు కూంబింగ్ దళాలు ఇక్కడ కూంబింగ్ చేస్తుండగా వీరంతా కూడా ఎదురుపడ్డారు. ఆ తర్వాత పరస్పరం జరిగిన కాల్పుల్లో వీరంతా కూడా హతమయ్యారు. కాసేపట్లో ఈ మృతదేహాలంతా కూడా ఏటూరు నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి ఇక్కడ శవ పంచనామా జరుగుతుంది. ఆ తర్వాత వీరంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారు. గత 12 ఏళ్ల తర్వాత ములుగు జిల్లాలో అంటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. పొరుగున ఉన్నట్టు భద్రాద్రి జిల్లాలో అడపాదడప ఎన్కౌంటర్లు జరిగి 2-3 మావోయిస్టులు మరణించినా కూడా ములుగు జిల్లాలో మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పాలి. అలాగే గత 10 రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం లో కూడా పోలీసులు ఇన్ఫార్మర్ పేరుతో ఇద్దరిని మావోయిస్టులు అతి దారుణంగా నరికి చంపారు. అప్పటి నుంచి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులు 24 గంటలు అడవుల్లో కూంబింగ్ ఈ పోలీసులు మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఇవాళ ఈ సంఘటన జరిగింది. జిల్లా ఎస్పీ సంఘటన స్థలంలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం మృతదేహాలు తీసుకొచ్చే పనిలో ఇక్కడికి కాసేపట్లో తీసుకొస్తారు. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓటు స్టూడియో.